కానీ యేసయ్య ఒక్కడే అమ్మా అని పిలిచాడు అన్నమాట. స్త్రీలకు గౌరవించాడు, ప్రేమించాడు, వాళ్ళకు ఒక స్థాయిని ఇచ్చాడు. హీనంగా చూసే ఆ దుష్టుల్ని గద్దించాడు. మీలో ఎవరు పాపం చేయలేదు, వాళ్ళ ముందు రాయేయండి, అందుకు మీరు చంపాలని అనుకుంటున్నారు అన్నాడు. పాపంలో ఉన్న వ్యక్తిని పరిశుద్ధురాలుగా ఉండేటట్టుగా చేసి, అమ్మ నువ్వు పరిశుద్ధంగా జీవించు, నీకు ఎవడు ఏటంటాడు, నీతిగా జీవించు, నీకు ఎవరు ఏటంటాడు, పాపంలో జీవించుకో, లోకంలో జీవించుకో అని చెప్పిన వాడు మన యేసయ్య అన్నమాట. అందుకే దేవుడు అంటున్నాడు కదా, జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడు. మనం కానీ యేసయ్యని ప్రేమిస్తే మనకు మంచి దినాలు వస్తాయి. ఏం దినాలు వస్తాయమ్మా? యేసయ్యని ప్రేమిస్తే. ఎందుకు యేసయ్యని ప్రేమించాలంటే, ఆయన ప్రేమిస్తే లోకంలో ఉన్న చెత్త చెదారం మీద మనసుకు వెళ్ళదు. యేసయ్యని ప్రేమించకపోతే వాళ్ళని ప్రేమించాలి, వీళ్ళని ప్రేమించాలి, వాళ్ళ మీద వీళ్ళ మీద అందరి మీద మనసు వెళ్ళిపోతాం. పనికిమాల మీద అందరి మీద మనసు వెళ్ళిపోతాం. యేసయ్యని ప్రేమిస్తే ఇంక హృదయంలో ఎవరికి చోటు ఉండదు. యేసయ్య పరిశుద్ధుడైన దేవుడు. నీవు యేసయ్యతో ఉంటే నీ మనసు కరెక్ట్గా ఉంటుంది. యేసయ్యతో ఉంటే నీ హృదయం స్థిరంగా ఉంటుంది. యేసయ్యతో ఉంటే మన శరీరం పరిశుద్ధంగా ఉంటుంది. లేక